అండి. హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి నక్కాను. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న అప్పికొండ మహత్యం గురించి చెప్తాను. అక్కడ సోమేశ్వరనాథ్ ఆలయం ఉందండి. చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ ఆలయం 1070వ సంవత్సరంలో చోళరాజ వంశం రాజు మొదటి కులత్తుగా చోళుడు నిర్మించాడండి. దీన్ని చోళ సార్మక చిహ్నంగా పిలుస్తారండి ఈ ఆలయాన్ని. ఇది చూడడం చాలా సంతోషంగా ఉందండి ఈ ఆలయాన్ని. దేవాలయం సోమేశ్వర ఆలయం చాలా ప్రాచుర్యం పొందిందండి. ఈ ప్రాంతంలో మహాశివరాత్రి కోసం పండుగ సందర్భంగా 1,00,000కు పైగా భక్తులు వస్తారండి. అదే ఈరోజు చూపిస్తున్నానండి. ఈ ఆలయానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించిందండి. ఈ ఆలయం విశాఖపట్నానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అప్పికొండ ప్రాంతంలో కొండపైన ఉందండి. కపిల మహర్షి ఆదరణకు ఆనందించి శివుడు ఆయనకి ప్రసాదించిన ఆ ఆత్మలింగమే ప్రస్తుతం ఇక్కడ గర్భాలయంలో దర్శనమిస్తుందని స్థల పురాణం చెప్తుందండి. పరమేశ్వరుని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగి కపిల మహర్షి ఈ ప్రదేశంలో 101 శివలింగాలను ప్రతిష్ఠించాడంట. వాటిలో 5 శివలింగాలు మాత్రమే ప్రస్తుతం బయటకు కనిపిస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెప్తుంటారండి. అదే మీకు ఈ ఆలయం చూపిస్తున్నాను చూడండి. చుట్టుపక్కల ప్రాంతం అంతా లోపల ఫొటోస్ తీయనివ్వలేదండి, అందుకే ఆ వీడియో తీయలేకపోయాను. కొంచెం చూడండి ఇలా ఈ ఆలయం మొత్తం. కానీ ఇప్పుడు ఈరోజు 3వ వారం కదండి, 3వ సోమవారం మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, జనాలు అస్సలు ఖాళీ లేదండి. టికెట్స్, దీపారాధన చాలా రష్గా ఉన్నాయండి. మేము మార్నింగ్ 10:30కి వెళ్ళాము, 2 o'clock అయిందండి దర్శనం మాకు. చాలా అంటే చాలా రష్గా ఉంది. అందేశ్వరి చూడండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ పావని రెడ్డి నక్క.